మాకు ఆత్మగౌరవం లేదా? మేము మీలాక దొరలు కాకపోవచ్చు, కానీ మేము రైతు బిడ్డలమే కదా, మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా? ఎందుకు అడ్డుకుంటున్నారు నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు అని నేను అడుగుతున్నా. 12 నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నావు. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరు, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు, అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా, అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? రా, ఎంత గట్టి కొడతావో చూద్దాం. పొంకణాల పోసిగానికంట మూడు ఎట్లంట 36 దొడ్లంట. వెనకడికి పొంకణాలు చెప్పేటోడు. 10 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదనే, 10 ఏళ్ళలో నిన్ను ఇవ్వడం చేయొద్దన్నాడా? ఇవాళ మేము 12 నెలల ఏమి చేయలేదు అంటున్నాడు. నేను అడుగుతున్న ఇక్కడికొచ్చిన మా ఆడబిడ్డల్ని, అక్క 500 రూపాయలకు సిలిండర్ వస్తలేదా? ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆయల్లా అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాలో 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం. 5,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు, 1000 కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ రకంగా మేము వచ్చిన తర్వాత